మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. పుష్ప డే 1 కలెక్షన్స్ ఎంత? అసలు పుష్ప సినిమా హిట్టా పట్టా, బ్రహ్మాండమైన రికార్డు బద్దలు కొట్టిందా? ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చెప్తున్న డే 1 లెక్కలు 272 కోట్లు కలెక్ట్ అయ్యాయని, కానీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి లెక్కలు 173 కోట్లేనని. సరే, ఇవన్నీ లెక్కలు పక్కన పెట్టేస్తే మనం ఒక లెక్క మాట్లాడుకోవాలి. ఇప్పుడు వారు 273 కోట్లని ఎందుకు చెప్తున్నారు? బాహుబలి 2 225 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి అంతకు మించి ఆడిన సినిమాగా దీన్ని చూపించుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ బాహుబలి 2 అప్పుడు టికెట్ రేట్ ఎంత? 250 రూపాయలు, 300 రూపాయలు. ఇవాళ పుష్ప 2 టికెట్ రేట్ ఎంత డే 1ది? 1000 రూపాయలు, 1200, 1500. మరి ఆ రకంగా చూసినప్పుడు 273 కోట్లే నిజం అనుకున్నా అది పెద్ద కలెక్షన్స్ అనుకోవచ్చా? నిజానికి చాలా చోట్ల బయట వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, లేదా బుక్ మై షో చూసినా కానీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, పుష్ప 2 వీకెండ్లో కూడా సినిమా టికెట్ ఖాళీలు కనపడుతున్నాయి అనేది. దీని మీద మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినిమా విశ్లేషకులు చందు శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏం సార్, పుష్ప 2 కలెక్షన్స్ మీద పెద్ద ఎత్తున వైరల్ పాయింట్ అవుతుంది, చర్చ జరుగుతూ ఉంది. అసలు సినిమాకి జనమే రావట్లేదు, బుక్ మై షోలో టికెట్ ఖాళీలు చూపిస్తున్నాయి. అటు వైజాగ్ నుంచి మొదలుపెట్టి గుంటూరు, విజయవాడ ఏ సెంటర్ చూసినా ఖాళీలే, ఈవెన్ దో హైదరాబాద్తో సహా అని చర్చ నడుస్తుంది. ఏది నిజం? అంటే ఈ పరిణామాలన్నిటికీ స్వయంకృతాపరాధంగా కనపడుతుందండి. ఎందుకంటే పుష్ప ఆయన అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు శృతిమించిపోయి తన దర్పం కోసం, తన ప్రజల్లో చాలా ఉందని చూపించుకోవటానికి దేశవ్యాప్తంగా తన ప్రదర్శన చేస్తున్నాడు. ఆ ప్రదర్శనలో ఓకే, పాట్నా వెళ్ళో, తమిళనాడు వెళ్ళో, కేరళ వెళ్ళో, హైదరాబాద్ వెళ్ళో, గుడ్, తన ప్రమోషన్ తను చేసుకున్నాడు. కానీ మనుషుల్ని ప్రాణాలు హరించే హక్కు ఆయనకి లేదు. అవును. ఎప్పుడైతే మనిషి ఆ అమ్మాయి రేవతి చనిపోయిందో, ఆ ప్రీమియం షోకి వెళ్ళి మధ్యతరగతి ప్రజలు ఆ మధ్యతరగతి ఉదయాలకి దెబ్బ కొట్టాడు. అక్కడ వాళ్ళే కదా మెయిన్ డిసైడ్ చేసేది. ఆ బిడ్డ చావు బతుకులో ఉన్నాడు. ఒక మనిషిని అన్యాయంగా ప్రాణాలు హరించే హక్కు ఏ ఇదికి లేదు ఇక్కడ. అవును, వ్యవస్థలో ఎవరికి లేదు. అవును, అది అల్లు అర్జున్ సినిమాలో చూపించే పుష్పం కాదు ఇది. అవును, ఏదో సినిమాల్లో చేసే రెడ్ శాండిల్ నువ్వు అక్రమంగా రవాణా చేసి కూలీగా ఎదిగి చివరికి ముఖ్యమంత్రిని మార్చే స్థాయి అని చెప్పి సెకండ్లో చూపించాడు. అవును, ఓకే, నీ యాక్షన్లో ఎవరు కాదంటలా, కానీ నీ బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వ్యవహరించే తీరు రోజు రోజుకి శృతి మించిపోతుంది అనేది కనపడుతుంది. అంతే కదా. ఇప్పుడు అమలాపురంలో 4 కూడా లేరు, టికెట్ షో ఆపేశారంట. అవునా? అమలాపురంలో ఫోటోలు వచ్చినాయి, షో ఆపేశారు. ఎక్కడ విశాఖపట్నంలో అలా ఉంది. చివరికి పిఠాపురంలో అసలు ఫ్లెక్సీలు కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? స్వయంకృత అపరాధం అన్నాను కదా. చేసుకున్నవాడికి చేసుకున్నంత. నేను నా ఆర్మీ, నేను తగ్గేదేలా. ఇప్పుడు ఏమైంది? తగ్గాల్సి వచ్చింది. సినిమాలు కలెక్షన్స్ లేవు. ఇది చూస్తుంటే 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ గుర్తు వస్తుంది. హైక్ నుంచి పడిపోయినటువంటి అల్లు అర్జున్ కనబడుతున్నాడు. అదొకటి గుర్తు వస్తుంది. 2 పద్మనాభరెడ్డి గుర్తు వస్తున్నాడు. అక్కడ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతుంది. అక్కడ పద్మనాభరెడ్డి, ఇక్కడ అర్జున్ రెడ్డిగా మార్చుకున్నాడా ఏమో అర్థం కావట్లా. ఎవరి కోసం మీరు త్యాగం చేస్తున్నాడు? ఒకప్పుడు చిరంజీవి గారు స్ఫూర్తితో ఎదిగానని చెప్పిన నీ నోటి నుంచే, నా తర్వాత ఎవరైనా వివరించే తీరు వల్లే, కేవలం మనిషి అహంకార ధోరణి వల్లే ఈ యొక్క రిజల్ట్. అందరికీ బాస్ అల్లు అర్జునేనంటగా. సరే, అవన్నీ ఐ డోంట్ నో, దాన్ని రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు ఎవరు బాస్ ఇండస్ట్రీకి అనేది. ప్రజలకు తెలుసు, ప్రజలు తీర్పిచ్చేశారు ఆల్రెడీ. సినిమా ఓకే, బాగుంది, మంచి యాక్షన్ చేసే పరిస్థితి నుంచి ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిందో కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఓకే, బోత్ 2 స్టేట్సే కాకుండా నార్త్ లో కూడా కలెక్షన్స్ తగ్గిపోయినాయి. వీళ్ళు హిందీ సినిమా నటులు మించి కలెక్షన్స్ వచ్చినాయి వీళ్ళు చెప్పుకున్నా, అక్కడ కలెక్షన్ తగ్గిపోయినాయి. ఇక కేరళ అయితే అతను విలన్ ని కామెడీ పీస్ గా చూపించారనే ఉద్దేశంతో వాళ్ళు రివర్స్ అయిపోయారు. అక్కడ ఎవరు విలన్ ని భైరవ్ సింగ్ షెకావత్ పేరు ఉన్నాడు కదా, పోలీసు. అతను మరీ చివరిలో అసలుకి మంచి ఆఫీసర్ నుంచి కామెడీ పీస్ గా వాడాడు. దీనిలో హీరోని ఎలివేషన్ చేసే క్రమంలో విలన్ ని చాలా తక్కువ చూపించారు. అందుకని చెప్పి వాళ్ళు అక్కడ రివర్స్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం చూస్తే రాష్ట్రంగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువ పుష్ప 2కి వచ్చింది. లెక్కల మాస్టరు లెక్కలు కరెక్ట్గా వేసుకున్నాడని మనం అనుకున్నాం, కానీ ఆయన లెక్కలు తప్పినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. అంటే సినిమా బాగానే ఉంది, అల్లు అర్జున్ నటన బాగానే ఉంది, కానీ కేవలం యాటిట్యూడ్ వల్ల సినిమా దెబ్బతింది అనేది
జనం మాట్లాడుకునే మాట. అదే నేను కూడా అదే చెప్తున్నా కదా, నేను కూడా రివ్యూ చెప్పినోడిని. అవును, నేను ఫ్యామిలీతో పోయి చూసినాడిని. సినిమా నటన బాగుందని. అవును, మంచి సినిమా, మంచి నటుడు. అంతకుముందు నేషనల్ అవార్డు వచ్చింది, తన ప్రదర్శన జాతరలో బాగా చేశాడు. ఇప్పుడు మీరన్న నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ తీసివేయాలని డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే జానీ మాస్టర్ మీద ఒక కేసు పడగానే అది నిజమో కాదో తెలవకుండానే కేసు అవార్డు ఆపారు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే క్లియర్, అల్లు అర్జునే కారణం, అల్లు అర్జున్ యాక్చుడే కారణం ఆ మహిళ చనిపోవటానికి కానీ, ఆ బాబు హాస్పిటల్లో ఉండటానికి కానీ. ఇది క్లియర్ కాబట్టి ఇక్కడ జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలి అనేది చర్చ నడుస్తుంది. డెఫినెట్ గా ఇది నేను అవును, ఒక నటుడిగా ప్రజలు అలరించవచ్చు, నీ నటన ద్వారా నీకు నేషనల్ అవార్డు ఉండొచ్చు. అదే సమయంలో రంగస్థలంలో నటించిన రామ్ చరణ్ తేజ కూడా నీకంటే అద్భుతంగా నటించాడు, అవునా కాదా? సరే, నీకు కాలం కలిసి వచ్చింది, నీకు నేషనల్ అవార్డు వచ్చింది, అందరూ అభినందించారు. నేను గీత గీశాను, గురి గెట్టాను, రౌండప్ చేశాను, వచ్చిందని చెప్తున్నాడు కదా. ఈయన యాటిట్యూడ్ అప్పుడే అర్థమైపోయింది. సరే, ఇప్పుడు ఆ గీతను మించి పెద్ద గీత గెద్దాం అనుకున్నాడు, ఒక్క బార్లో పడ్డాడు. ఆ యాటిట్యూడే తప్పు. వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడే అన్స్టాపుల్ బాలకృష్ణ గారితో చూస్తే, ఇప్పుడు ఎవడు మాట వినడయ్యా, ఎవరో చెప్పిన మాట, ఎవరో ఇతను కంట్రోల్ చేసే వ్యక్తి కోసం నేను చూస్తున్నానని చెప్పి అంది. గమనించారు మీరు అన్స్టాపుల్లో? ఇప్పుడు ఎవరు? దేవుడే నిర్ణయిస్తాడు అంతే. దేవుడు కంట్రోల్ చేశాడు అంతే. కాబట్టి ఈ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను అతని పాతాలకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఇతన్ని కంట్రోల్ చేయడానికి పాపం ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు వెంటిలేటర్ మీద ఉన్నారు, అదొక్కటే బాధగా ఉంది సార్. ఇవన్నీ పరిణామాలు రీత్యా మరి ఈ పుష్పం మరి ఇంత దిగజారిపోయిందని నేను అనుకోలే సార్. పోనీ మానవత్వానికి ఎందుకు కరువైంది సార్? మానవత్వం లేదు అసలు. అంతే కదా నేను అన్నదిగా, మానవత్వం. మనిషి ప్రాణం చనిపోతుంటే నిన్ను కాపాడడానికి నీ బౌన్సర్లు పెట్టుకున్నావు సరే, గాని నువ్వు అభిమానుల్ని వల్ల నేను హీరో అనే వ్యక్తి అభిమానుల్ని మర్చిపోయి ఆమె ప్రాణాలు పోతున్నా బౌన్సర్లు నిన్ను కాపాడారు కానీ ఆమెను కాపాడలేదుగా. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరి పర్మిషన్ లేకుండా, పోలీసుల పర్మిషన్ లేకుండా, థియేటర్కి చెప్పకుండా నువ్వు ఎలా వెళ్ళావు? నీ ప్రాపకం కోసం నువ్వేదో ఇది చేద్దామని కోసం. చాలా మంది సినిమా రిలీజుల కోసం అందరూ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? సినిమాకి కొద్దిగా స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి తెలియకుండా కొన్ని సీట్లు ఆపితే అక్కడికి వెళ్ళి కూర్చొని ఒక ఆశ్చర్యం కలగజేసే విధంగా కాసేపు ఉండి వచ్చేస్తారు. నువ్వు థియేటర్లోకి దేనికి వెళ్ళావు? పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి, ప్రమోషన్ కార్యక్రమంలో వెళ్ళి మనిషిని బలి చేసావు. పోలీస్ పర్మిషన్ లేకుండా, పోలీసు నిర్దాక్షిణ్యంగా నీకు కేసు నమోదు చేశారు. కేసు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నువ్వు శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం ఆయనకి ఎంత కోఆపరేట్ చేసింది, కానీ ఆయన మాత్రం ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకుండా అలా వెళ్ళటం, పోలీస్ పర్మిషన్ లేకుండా ఎలా చూడాలి సార్? తప్పకుండా ప్రభుత్వం అనేక షోలకు పర్మిషన్ ఇచ్చింది. అవును, చాలా కోఆపరేట్ చేసింది. 4వ తారీఖు కూడా షోలు పర్మిషన్ ఇచ్చింది. విపరీతమైన రేట్లు పెంచుకున్నావు. ఆడ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు నీకు నిన్నేం శత్రువుగా చూడడానికి పర్మిషన్ ఇచ్చాడు. అల్లు అరవింద్ గారు ఇల్లేతలకి నీకు ఇచ్చినట్టు ఇక్కడ తెలంగాణలో ఇచ్చారు. నీకు 2 రాష్ట్రాలు నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ఒదిగుండాలి? నువ్వు తగ్గేదేలే అన్నప్పుడు నీకు ఏం చేసావు? నువ్వు మనిషి ప్రాణాన్ని బలి చేసుకోవడానికి నీకు అలా ఎక్కడ ఉంది సార్? ఇది ఈ పుష్పం, ఈ తీరు, తన అహంకార ధోరణి, తనకు తాను ఎక్కువగా ఊహించుకోవటం, దైవాంశ సంబూతుడిగా భావించటం, తన యాటిట్యూడ్ లో రోజు రోజుకి ఎవరి మాట, వాళ్ళ నాన్న మాట అయినటువంటి అల్లు అరవింద్ గారి మాట కూడా ఈయన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? ఎప్పుడు చిరంజీవి గారు అల్లు అరవింద్ వేరు కాదు, ఒకటే. అటువంటి పరిస్థితి నుంచి కొడుకుని కంట్రోల్లో పెట్టలేకపోయాడు ఆయన. అంటే దీనికి తను ఎక్కువ ఊహించుకోవటం, తన భార్య ఇదిలో వెళ్ళిపోయాడా, వాళ్ళ మామగారు చెప్పినట్టు వింటున్నాడా, లేకపోతే సుకుమార్ గారు ఆ డైలాగులు రాశాడని చెప్పి రకరకాలు అన్నారు. ఎవరి వల్ల వెళ్ళానా? ఈయన ఒక పరిపక్వత అయిన వ్యక్తేగా, తెలివి ఉన్న వ్యక్తేగా, బాగా నేషనల్ అవార్డు వచ్చిన వ్యక్తే కదా. తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా అంటే అన్ని తెలిసే చేస్తున్నాడు. విపరీతమైన అహంతో ఈ రోజున అధపాతంలోనికి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ అని ప్రజలు అంటున్నారు. ఎందుకు నీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోతే నువ్వు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తుకు నువ్వు ఒక మంచి హీరోగా ఎమర్జ్ అవ్వాలి. కానీ నువ్వు తీసే సినిమాల్లో నువ్వు పుష్పరాజులు, రెడ్ శాండిల్స్ కొట్టాలి, ప్రభుత్వ ఆస్తులు దొంగిలించాలి, నువ్వు తిరుపతి కొండ మీద ఉన్నా అని చెప్పి డైలాగులు కూడా ఉన్నాయి. తప్పు. వెంకటేశ్వర స్వామి అసలు ఆ డైలాగ్ పెట్టడమే తప్పు. ఏ డైలాగ్ సార్? వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నా అని చెప్పేసి అది కూడా వచ్చిన డైలాగ్ ఉంది దాంట్లో సినిమా. ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా ఊహించుకోవటం, ఎక్కడో జపాన్లో వెళ్ళటం ఏంటో, కంటైనర్లు, ఇవన్నీ రకరకాలుగా తీసావు. సరే, సినిమాను నువ్వు యాక్షన్ బాగా చేసావు, కానీ నీ అహం వల్ల నీ పతనం కొని తెచ్చుకున్నావు అనేది స్పష్టంగా కనపడుతుంది. మేధావులు, విఘ్నులు, మీకు కూడా తెలుసుగా, జడ్సన్ వీళ్ళందరూ కంప్లైంట్, సామాజిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఒంటి కాళ్ళ మీద వేస్తున్నారు. నిజానికి వాళ్ళకి అల్లు అర్జున్ కానీ నాకు అల్లు అర్జున్ కానీ ఏ గెట్టు తగాదా లేదు సార్.
ఏ తగాదా లేదు. నాకేమైనా ఉందా? మీకు కూడా లేదు. ఉమ్, కాకపోతే ఉమ్. అతను చూపించిన యాక్చుడు, అతని కారణంగా ఒక మహిళ చనిపోతే, ఒక బాబు హాస్పిటల్ పాలైతే అతను స్పందించిన తీరు కూడా ఎబ్బెట్టుగా ఉంది, అసలు ఉమ్. దారుణంగా ఉంది. అక్కడ కోపం వస్తుంది. పిల్లలు ఉంటారంట, అర్థమైందా? అవును. నాకు కూడా తెలియలేదు, నీకు తెలియదా? నీకు ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, నీ పిల్లలు బాగానే ఉన్నారు, నీ కుటుంబం బాగుంది కదా, రేవతిని చంపడానికి నీకు అక్క ఎట్లా ఉంది? అవును. ఆమెను అన్యాయంగా ఈ యొక్క సమాజం నుంచి ఎట్లా పంపించేశావు? లివర్ డొనేట్ చేసింది సార్ ఒక ప్రాణం కోసం, తన భర్త కోసం. ఆమెను చూస్తా చూస్తా మనిషి తొక్కిసలాట్లో నీ అభిమానులు, నీ వ్యవహార వల్ల, శైలి వల్ల ఇప్పుడు చనిపోయింది కదా. నువ్వు చనిపోయిన శవాన్ని నువ్వు తీసుకొస్తావా? చనిపోయిన మళ్ళా తీసుకొస్తావా లైవ్ లో? అవును. చేయలేవు కదా. చేయలేదు. అతి విలువైన ప్రాణాలని బలిగొనే హక్కు ఈ పుష్పకి లేదు. ఇప్పుడు అందరి నోట ఈ పుష్ప తప్పు చేశాడు, ఈ దుర్మార్గుడు, ఇది వెర్రి పుష్పం అని చెప్పి రకరకాల, అరే భూషడికి పుష్ప నువ్వెందుకు తీసుకొచ్చావురా, మా గడ్డ మీద వచ్చి మా బిడ్డ ప్రాణాలు తీసావని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చికించిన నానమ్మ అయితే చాలా వాళ్ళ గట్టిగా నాన్నమ్మ అయితే భావిస్తే కేవలం అల్లు అర్జున్ వల్లే నా బిడ్డ చనిపోయింది, నా మనవడు చావు బతుకులో ఉన్నాడని చెప్పి ఆరోపిస్తుంది. మరి ఎన్ని కూడా పరిగణలు తీసుకోవాలా, కోర్టులు, పౌర హక్కుల సంఘం వాళ్ళు స్పందించాలా. ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో రెచ్చగొట్టే ధోరణి, ప్రజల్ని మధ్య విభేదాలు సృష్టించేటట్లుగా ఈ వ్యవహారం కనపడుతుంది కదా. కాబట్టి నీ దర్పం కోసం, నీ అభివాదాల కోసం ఒక అమాయకురాలైన మహిళని బలి చేసినందుకు సిగ్గుపడాలి. ఓకే, ఇది రియల్ టైం కలెక్షన్స్ అనేది సమాజంలో చర్చించుకుంటున్నమాట. సో వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ కనపడేది ఒకటి. ఏది నిజమైనప్పటికీ కూడా సరే, ఈ కలెక్షన్స్, ఈ వివాదాలు, ఈ రికార్డులు అనే పక్కన పెట్టేస్తే మానవత్వ కోణంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు, సినిమా పాస్ అయినా మనిషిగా అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు అని మాత్రం నడుస్తున్న చర్చ. థ్యాంక్ యూ సార్.